జనసేన పార్టీ అధినేత అయిన మా దేవుడైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతున్నారు. అందుకని మా గన్నవరం నియోజకవర్గ జన సైనికులు అందరూ కలిపి ఆయన ఆరోగ్యం కుదుటపడాలని ఆత్కూరు కనకదుర్గమ్మ వారి టెంపుల్ నుంచి విజయవాడ కనకదుర్గమ్మ వారి టెంపుల్ వరకు 32 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. నమస్కారాలు. నేను గణేష్ జొన్న, ఉంగుటూరు మండలం, జనసేన పార్టీ. గత కొన్ని రోజులుగా జనసేన నాయకులు అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యం వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. అందువల్ల మేము జన సైనికులు అయినటువంటి ఉంగుటూరు మండలం, రూరల్ మండలం, బాబులపాడు మండలం అందరం కలిసి జన సైనికులు అనుకొని మన పవన్ కళ్యాణ్ గారికి ఒక 32 కిలోమీటర్లు, సుమారు 32 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యాం. పొదిలి విశ్వనాథ్, ఇన్కేపాడు గన్నవరం నియోజకవర్గం, ఇన్కేపాడు జనసేన యువత, పొదిలి దుర్గారావు మండల అధ్యక్షుడు గారి సోదరుణ్ణి. ఈరోజు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగోక జ్వరంతో వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు గత 4 రోజులుగా. దాని నిమిత్తం జంక్షన్ గన్నవరం నియోజకవర్గ జన సైనికులు హనుమాన్ జంక్షన్ నుంచి అమ్మవారి వరకు పాదయాత్రగా ఆయనకు ఆరోగ్యాలతో ఉండాలని, ఈ వైరల్ ఫీవర్ తగ్గాలని పాదయాత్ర నిమిత్తం ఎన్నికపడి చేరుకున్న సందర్భంగా వాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం తలపెట్టిన గన్నవరం నియోజకవర్గ జనసేన నాయకులకి నా అభినందనలు. హనుమాన్ జంక్షన్ నుంచి ఆత్కూరు కనకదుర్గమ్మ గుడి కాడి నుంచి మొదలెట్టి మన అమ్మవారు కనకదుర్గమ్మ గుడి దగ్గర వరకు, విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు పాదయాత్రగా 32 కిలోమీటర్లు వెళ్తున్న సందర్భంగా ఈరోజు ఎన్కేపాడు విజయవాడ రూరల్ మండలం నుంచి ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన మా దేవుడైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతున్నారు. అందుకని మా గన్నవరం నియోజకవర్గ జన సైనికులు అందరూ కలిపి ఆయన ఆరోగ్యం కుదుటపడాలని ఆత్కూరు కనకదుర్గమ్మ వారి టెంపుల్ నుంచి విజయవాడ కనకదుర్గమ్మ వారి టెంపుల్ వరకు 32 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరుగుతున్నది. మొత్తం 4 మండలాల నుంచి అందరూ జన సైనికులు కలిపి ఈ పాదయాత్రను కొనసాగించడం జరుగుతుంది. ఆ అమ్మవారి దయ వల్ల పవన్ కళ్యాణ్ గారు కోలుకొని మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మా జన సైనికులందరికీ మళ్ళీ మంచి చేయాలని కోరుకుంటూ ఇట్లు జనసేన. అందరికీ నమస్కారం. నేను బాపులపాడు మండల జనసేన పార్టీ కార్యదర్శిని. ఈరోజు ఈ పాదయాత్ర దేనికి చేస్తున్నామంటే, పిఠాపురం వాటరు దేవుళ్ళు ఇచ్చినటువంటి ఘనమైన విజయాన్ని అందుకొని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలను దేశంలోనే మొట్టమొదటి స్థానానికి చేర్చినటువంటి మన పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గత వారం రోజులుగా వైరల్ ఫీవర్ బారిన పడి బాధపడుతున్న సందర్భంగా గన్నవరం నియోజకవర్గంలోని ఆత్కూరులో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ నుండి విజయవాడ దుర్గమ్మ అమ్మవారి టెంపుల్ వరకు పాదయాత్ర సుమారుగా 32 కిలోమీటర్ల పాదయాత్ర. ఆయన ఆరోగ్యం, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కుదురు పడాలని కోరుకుంటూ ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తున్నాము. ఈ పాదయాత్రకు సంఘీభావంగా ఏపీ
ఏపీ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ గరికపాటి శివశంకర్ గారు సంఘీభావంగా వచ్చి సంఘీభావం తెలిపి ఉన్నారు. అడుగడుగున మరి ఇక్కడ నిడమానూరు ఎనికేపాడు ప్రతి గ్రామంలోనూ కూడా జన సైనికులు సాదర స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరుకుంటూ మా అందరినీ కూడా వారి ఫ్రూట్స్ ఇచ్చి వాటర్ బాటిల్స్ అనేక రకాలైన సదుపాయాలు కల్పిస్తున్నారు. కనుక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకొని మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని ఆ అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జై జనసేన, జై భవానీ, 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 జై జనసేన, జై జనసేన. వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. వెళ్ళేసరికి ఎంత ఇది టైము? గంట పట్టు. పొద్దున్నంటి బయలుదేరు, 8 బయలుదేరు. సరే, ఎన్నింటి బయలుదేరా స్వామి? పొద్దున 8 గంటలకండి. మన గన్నవరం నియోజకవర్గం ఆత్కూరు నుంచి బయలుదేరాం. దుర్గమ్మ టెంపుల్ దగ్గర నుంచి బయలుదేరాం. విజయవాడ అమ్మవారి గుడి వరకు 32 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుని నడుస్తున్నాం. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగోక వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. కనుక త్వరగా కోలుకొని ప్రజల్లోకి వచ్చి మళ్ళీ అందరికీ మంచి చేస్తూ ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర మొదలుపెట్టాం. ఎంతమంది మొత్తం 10 మంది కార్యకర్తలు పాదయాత్ర చేస్తున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాయ్.